బంగారం ధరలు ప్రాణాలు తీస్తున్నాయా అంటే అవుననే ఘటనలు తాజాగా కనిపిస్తున్నాయి. చిన్న ఉంగరం కోసం ప్రాణాల మీదకి వస్తున్నాయి పరిస్థితులు. 4 గ్రాముల కోసం ప్రాణాలు తీసేంత క్రూరత్వం ఎక్కడి నుండి వచ్చింది? పశువులు మేపే వ్యక్తి ఎందుకు లక్ష్యంగా మారాడు? అసలు ఏం జరిగింది? చిన్న ఆశ పెద్ద నేరంగా మారినటువంటి ఈ ఘటన సమాజానికి ఎలాంటి హెచ్చరిక ఇస్తోంది? ఈ క్రైమ్పై ప్రత్యేక రిపోర్ట్. నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన రెట్టపల్లి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 2 రోజులుగా అనుమానాల ముసుగులో ఉన్న రమణారెడ్డి హత్య వెనుక అసలు నిజం బయటపడింది. మొదట దోపిడీ కోణంలో అనుమానించిన పోలీసులు కేసును వేగంగా దర్యాప్తు చేపట్టారు. దీంతో కేసు కీలక మలుపు తిరిగింది. బంగారు ఉంగరం కోసం జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలం రెట్టపల్లిలో ఈ నెల 13న జరిగిన ఘటనలో రమణారెడ్డి హత్యకు గురయ్యాడు. ప్రతిరోజులాగే పశువులను మేపేందుకు వెళ్లిన ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం గ్రామ సమీపంలోని తోటలో శవంగా కనిపించడంతో కేసు మరింత సంచలనంగా మారింది. ఆయన వేలికున్న బంగారు ఉంగరం మాయమవ్వడంతో దోపిడీ కోణం బలపడింది. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించిన పోలీసులు చివరకు నిందితుడిని గుర్తించారు. చిల్లకూరు పోలీసులు పసుపులేటి శ్రీనివాసులనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ శేఖర్ బాబు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మర్డర్ ఫర్ గెయిన్ గురించి, ముద్దాయి అరెస్ట్ గురించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద చిల్లకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. కేసు నమోదులో భాగంగా, దర్యాప్తులో భాగంగా ఏడెం రమణారెడ్డి సుమారు వయసు 83 సంవత్సరాలు. అతను రెగ్యులర్గా అతనుకున్న గేదెలు బర్రెలు మేపుకుంటా రోజు పొలానికి వెళ్ళి రెగ్యులర్గా సాయంత్రం 5-5:30 మధ్యలో ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. 13వ తారీఖు ఉదయం అదేవిధంగా గేదెలు మేపుకోవడానికి పొలాలకు జామాయిల తోటలకు వెళ్ళి రాలేదని చెప్పేసి 14వ తారీఖు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రోజు 13వ తారీఖు ఈవినింగ్ రాకపోయేదానికి 14వ తారీఖు రిపోర్ట్ ఇచ్చిన క్రమంలో 14వ తారీఖు మళ్ళీ మనం వెరిఫై చేసుకుంటే అదే ఊరికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు అనే అతను పందులు మేపుకోవడానికి అదే ఊరిలో తిరుగుతూ ఉంటాడు. ఆ పందులు మేపుకునే క్రమంలో అతను ఒక 2-3 రోజుల నుంచి అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఎవరైతే చనిపోయాడో ఏడెం రమణారెడ్డి అనే అతనికి సంబంధించి అతను గేదెలు ఒంటరిగా మేపుకునే టైంలో అతని చేతికి ఒక పచ్చరాయి ఉంగరం ఉండటం గమనించాడు. ఇతను మామూలుగా పసుపులేటి శ్రీనివాసులు అతను చెడు వ్యసనాలకి బానిసై ఉంటాడు. కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్లు అడిగిటికి ఇదవుతూ ఉంటాడు. అతను కొంచెం అప్పుల పాలయ్యి ఉంటాడు. దానిని మనసులో పెట్టుకొని ఇతను ఏ విధంగా ఒంటరిగా ఉంటాడు కాబట్టి ఇతన్ని ఇచ్చేసి అతను ఉంగరం తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ ప్రకారం ఇచ్చేసుకొని అదే రోజు 13వ తేదీ సుమారు 5 గంటల సమయంలో అతను ఒంటరిగా ఉండటం గమనించి అతన్ని ఆ జామాయిల తోటలో, ఎక్కడైతే మన సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళామో ఆ జామాయిల తోటలో వెళ్ళి అతను పందులు మేపుకోవడానికి ఉపయోగించే ఒక జామాయిల కర్ర కొంచెం లావుగా ఉంటుంది, సుమారు 6 అడుగుల పొడవు ఉంది. దాన్ని తీసుకొని తల మీద బలంగా 2 దెబ్బలు కొడితే ఏడెం రమణారెడ్డి గారు అక్కడికక్కడికే కింద పడి చనిపోతాడు. అప్పుడు అతను అక్కడి నుంచి ఆ కుడి చేతికి ఉన్న పచ్చరాయి ఉంగరాన్ని తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి గూడూరుకి వెళ్ళి వేరే షాపులో కుదువ పెడతాడు. దాని ద్వారా వచ్చిన డబ్బులతో ఇదవుతాడు. ఇతని గురించి వెతుకుతున్నారు, కేసు నమోదని తెలిసిన కానీ అక్కడ ఊర్లో లేకుండా బయట ఉంటే నిన్న అనుమానాస్పదంగా మన బోధనంతో పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు శ్రీనివాసులు బంగారు ఉంగరం కోసమే హత్యకు పాల్పడినట్లు అంగీకరించాడు. జామాయిల్ కర్రతో రమణారెడ్డి తలపై బలంగా కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం మృతుడి చేతికున్న ఉంగరాన్ని తీసుకుని గూడూరులోని పాన్ బ్రోకర్ వద్ద సుమారు 30,000 రూపాయల కుదువ పెట్టినట్లు వెల్లడించారు. నిందితుడి నేపథ్యం కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే శ్రీనివాసులు పందులు మేపేవాడని, చెడు వ్యసనాలకు బానిసై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిపారు. తక్షణ డబ్బు కోసం ఉంగరం మీద కన్నేసి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు మృతుడు రమణారెడ్డి సాధారణ జీవితం గడిపే వ్యక్తి కావడం ఈ ఘటనను మరింత హృదయ విదారకంగా మార్చింది. కేవలం 4 గ్రాముల బంగారం కోసం ప్రాణాన్ని తీసిన ఈ ఘటన స్థానిక ప్రజలను భయభ్రాంతుల గురి చేస్తోంది. పెరిగిన బంగారు ధరల దృష్ట్యా ఆభరణాలు ధరించడం కష్టంగా మారింది. ముఖ్యంగా ఒంటరిగా వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రమణారెడ్డి హత్య కేసు ఛేదనతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఈ ఘటన సమాజానికి గట్టి హెచ్చరికగా మారింది. చిన్న ప్రయోజనం కోసం ప్రాణాలు తీసే స్థాయికి దిగజారుతున్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తక్షణ లాభం కోసం చేసే నేరాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన స్పష్టం చేసింది.